తమిళనాడులో విజయ్ గెలుపుని మీరు ఎలా చూస్తారు? తమిళనాడులో విజయ్ గెలిపినంటే అతను కష్టపడ్డాడు. ఇవాళ నుంచి కాదు, ఆయన కూడా 10 ఏళ్ళ నుంచి ఆ సేవ ఈ సేవ అని చేస్తూ దళితుల్లో కానీ చిన్న స్థాయి మధ్య స్థాయి జనాల్లో ఉంటూ కూడా నేను ఎక్కడ హీరోని అని గొప్పగా పోకోకుండా అందరితోటి కింద స్థాయి వాళ్ళతోటి కూడా చాలా సఖ్యతగా మెసులుకున్నాడు అతను. అందుకని అతనికి ఇవాళ ఆ విజయాన్ని వరించింది. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది, ఇంకా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలేకపోయాడు. 2 ఏళ్లలోనే ఈరోజు సీఎం స్థాయికి విజయ్ వెళ్ళాడని చెప్పేసి ఇద్దరికి పోలిక పెడుతున్నారు కదా. ఇద్దరికి వ్యత్యాసం ఏముందంటే మీరేం చెప్తారు? అన్న, చదువుకున్నాడికి ఉద్యోగం వచ్చిందన్న, చదువు లేనివాడు లేబర్ వర్క్ చేస్తాడు. అలాగే అతను కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళాడు కాబట్టి కూటమిలో కలిసిపోయి ఉన్నాడు. అతను సింగల్గా ధైర్యంగా పోటీ చేశాడు కాబట్టి, ఆయన సేవ చేశాడు కాబట్టి ప్రజల్లో ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఆయన గెలిపించుకున్నారు. నీ మీద నమ్మకం ఉంటే నువ్వు కూటమి ప్రభుత్వంలో వెళ్ళావా వెళ్ళదని పక్కన పెడితే నువ్వు చేసిన పనుల వల్ల నీ గెలుపు అనేది వరిస్తుంది. అదే అతను చేసిన పనుల వల్ల అతను గెలుపు వరించింది. అది ఇద్దరికి తేడా అంటే చెప్తున్నా కదా, నా చదువుకున్నోడేమో ఉద్యోగం వస్తుంది, చదువుకున్నోడికి లేబర్ వర్క్ చేస్తాడు. అలాగే నీకు అర్థం కాలేదంటే నువ్వు కూటమి ప్రభుత్వంలో గెలిపావు, నలుగురితో కలిసావు, నలుగురితో కలిసి నువ్వు ఇక్కడే ఉన్నావు. సింగిల్గా పోటీ చేశాడు, కష్టపడ్డాడు కాబట్టి పైకి వెళ్ళాడు, ముందుకు వెళ్ళాడు. అది 2019 సబ్జెక్ట్ మరి ఆదరించలేదు కదా ఎవరిని ఆదరించలేదంటే ఆయన సినిమా ఫీల్డ్ కదండి. ఆయన సినిమా ఫీల్డ్లో ఉన్నంత అవును, ప్రజల్లో 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు సిస్టమ్ అబద్ధం ఆడదుగా, సిస్టంలో కొట్టండి. 10 ఏళ్ళ నుంచి ఆయన ఏమేమి సేవలు చేశాడు మీకు బయటకు వస్తాయి. చేశాడండి అతను కూడా. నమ్మకం ఉండాలిగా జనాలకి. నమ్మకం లేకుండా బలవంతంగా నువ్వు మాత్రం నేను మాత్రం ఏం చేస్తాం? అది అతని మీద అతనికి ఉండాలి, లేదా జనాలకు ఉండాలి. ఎవరి వల్ల కోల్పోయాడని మనం ఏం చెప్పలేమన్నా. ఇది రాజకీయం, పచ్చాపారం. ఎప్పుడు బొమ్మ ఎటు పడిద్దో అచ్చెటు పడిద్దో తెలియదు, మనకు తెలియదు. అది ఏదంటే మనం ఏం చెప్పలేము. ఆయన మళ్ళీ ఈసారి ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే గట్టిగా నా నిర్ణయం చెబుతున్నా, ఇదే కూటమి ప్రభుత్వానికి బీజేపీ వాళ్ళ మద్దతు ఇచ్చింది. రేపు రానున్న రోజుల్లో జగన్కి బీజేపీ మద్దతు ఇస్తే కూటమి ప్రభుత్వం ఏమైపోతుందో తెలియదు. మళ్ళీ అసలు ఏమైపోయిందో తెలియదు వాస్తవంగా. ఇవాళ వాళ్ళకి రాజధాని కోసం ఫండ్స్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు. వాళ్ళు అదే నరేంద్ర మోడీ గారు రేపు ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు మీకు పలానా టైంలో డబ్బులు ఇచ్చాం కదా, ఆ డబ్బులు ఏం చేశారని కేసులు కూడా వేసే అవకాశాలు ఉంటాయి. రేపు జగన్ ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. ఇవాళ మన తమిళనాడు విజయ్ ఉన్నాడు. ఆయన ఎంత సినిమా యాక్టరు. మరి ఇలా ఆయనకి రేపు ప్రమాణ స్వీకారం అంటారు. జనం చేస్తాడు. అంత ధీమా కాదు, ఆయన అన్న మాటలకి జనం నమ్మినందుకు చేస్తాడు. జనం మనిషి ఏదో చెప్పాడు, నా పిఠాపురం అని అన్నాడు. ఏం లేదు, నిజమా? అసలు ఇంతవరకు మన ఇదివరకు ఎన్నిసార్లు 3 సార్లు తిరిగేవాడు, ఇంతవరకు ఈ మధ్యలో కనపడలేదు పవన్ కళ్యాణ్. లెగితే నేను పిఠాపురం వెళ్తానంటే. పవన్ కళ్యాణ్కి విజయ్కి తేడా ఏం గమనించావు? ఈ 2 సార్లు ఓడిపోయాడు, ఈ నెగ్దమ్మును గెలిచాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు అయ్యాన కొద్దిగా ఇప్పుడు ఇలా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు వల్ల. ఏం చెప్పను, ఎన్ని మార్కులు అవుతాయి ఈ ప్రభుత్వానికి? దేనికయ్యా మనం చెప్పకూడదు. ఈ దెబ్బ చెప్పటం ఉంటుందిలే, ఇది ఉండదు. ఈ దెబ్బ చెప్పటాలు ఉండవు. మళ్ళీ జగన్